నమస్కారం. మదనపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు పత్రికా సమావేశం స్థానిక మదనపల్లి బెంగళూరు బస్ స్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం స్థానిక వైసీపీ నాయకులు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరూ కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక నీచ రాజకీయాలకు తెరలేపినారు. ఎంత దిగుజారుడు రాజకీయాలు అంటే, మీరు గత ప్రభుత్వంలో మీరు చేసిన అరాచకాలకి చిట్టా విప్పితే ఒక 100 పేజీల బుక్ నిండిపోతుంది. ఆ విధంగా మీరు చేసిన అరాచకాలు కనీవిని వెరిగిన రీతిలో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి ప్రజా హక్కుల్ని కాలరాసి ఎక్కడ కూడా వాక్ స్వాతంత్ర హక్కు దగ్గర నుంచి ఏ ఒక్కరికి కూడా స్వేచ్ఛ అనేది లేకుండా కేవలం మీ ఒక నాయకులు జెండా ఎవరైనా పెడతారో వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా ఒక నియంత ప్రభుత్వాన్ని నడిపిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈరోజు మీరు ఒక పత్తిత్తుల మాదిరి గురుగిత్తు చెప్తాదంట, పైన ఎర్రగా ఉండాలి, కింద ఉండే నలుపు ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఉంటుంది. మీరు చెప్పే విధంగా ఆ విధంగా ఉంది. మీరు మాట్లాడతారు జనరల్ ఫండ్లో నుంచి గత ప్రభుత్వంలో ఒకటే ఒక క్వశ్చన్, జనరల్ ఫండ్లో నుంచి మున్సిపాలిటీ జనరల్ ఫండ్లో నుంచి గత ప్రభుత్వంలో మీరు పెట్టిన చెత్త ప్రభుత్వంలో చెత్త పన్ను మదనపల్లి మున్సిపాలిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఎంత పంపించినారు? మీరు ప్రజల డబ్బు మదనపల్లిలో వివిధ ట్యాక్స్ రూపంలో ప్రజలు చెల్లించిన డబ్బు మీరు కేవలం ఒకే ఒక్క క్వశ్చన్, చెత్త పన్ను మీరు రాష్ట్ర ఖజానాకి ఎంత పంపించినారు? ఇంతకుముందు మా నాయకులు అందరూ మాట్లాడారు, మా రాధమ్మ కానీ మహాలక్ష్మి కానీ అందరూ మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఏ ఒక్క డెవలప్మెంట్ చేయడానికి కూడా మీకు చేతులు కట్టేసిన సందర్భం. ఎందుకంటే ఎక్కడ ప్రతి ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ఖజానాకి పంపించాలా? మీరు ఇక్కడ మీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఏం లేదు. మీరు కీలు బొమ్మలు. ఈరోజు జనరల్ ఫండ్లో నుంచి ఈరోజు మదనపల్లికి ప్రజలు కట్టిండే డబ్బు ప్రజలకే చేరవేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వము, షాజాన్ బాషా నాయకత్వంలో జరుగుతున్న ప్రభుత్వం. ఇది మదనపల్లిలో ఆయన నిజంగానే మదనపల్లి జిల్లా ఉద్యమం గురించి మాట్లాడారు. జిల్లా ఉద్యమంలో మదనపల్లి వాసులుగా, మదనపల్లి శ్వాస పీల్చిన తిండి తిన్న ప్రతి ఒక్క ఆత్మాభిమానంగా, ఆత్మగౌరవ ప్రతీకైన మదనపల్లి జిల్లా కోసము అందరూ కష్టపడ్డారు. అందరికీ ఆ క్రెడిట్ ఉంది. మీకు తప్పితే, వైఎస్ఆర్సీపీ నాయకులకు తప్పితే ఏ రోజు కూడా మీరు జిల్లా ఉద్యమం కానీ, మదనపల్లి దీని గురించి కానీ, మీ దీని గురించి కానీ మీరు పదవ వ్యామోహంతో మదనపల్లి ప్రజల ఆత్మ ప్రతీక మదనపల్లి జిల్లాని పెద్దిరెడ్డి దగ్గర తాకట్టు పెట్టిన నీచపు రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే మదనపల్లి వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకోటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. అంగళ్ళ కేసు గురించి ఒక నిమిషం. అంగళ్ళ కేసులో గౌరవ ప్రజెంట్ ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వస్తే రాళ్లేసి అవమానం చేసి నాయకుల పైన నానా చిత్రహింసల కేసులు పెట్టించి ఊర్లో వేసి పిల్లామి కల్పించుకొని పారిపోయిన సందర్భంగా చేసినారు. ఎవడో ఒక బుడ్డాగాన్ని తీసుకొని వచ్చి వాడి దగ్గర కేసు పెట్టిస్తారు. ఎంతమంది పైన కేసు పెట్టిస్తారో 250 మంది పైన 300 పైన కేసులు పెట్టిస్తారు. ఒక 300 మంది ఒకరిని కొడితే వాడు ఉంటాడా? ఒకరి దగ్గర కేసు పెట్టిస్తారు. వాడు ఒకడు అక్యూజ్డ్, వాడు ఒకడు కంప్లైంట్ పార్టీ, అక్యూజ్డ్ వచ్చేసి 300 మంది. ఇది మీ ప్రభుత్వం, ఇది మీ చేతగానతనం. మీరు మాట్లాడేటప్పుడు మదనపల్లి అభివృద్ధిలో చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు కానీ ప్రభుత్వం కానీ ఏదైనా ఉందంటే అది షాజాన్ బాషా గారు, కూటమి ప్రభుత్వం. మీరు మాట్లాడే ముందు ఖచ్చితంగా మరొకసారి హెచ్చరిస్తాను, ఇది హెచ్చరిక. మరొకసారి మీరు మాట్లాడే ముందు జాగ్రత్త. కబ్జాల గురించి దీని గురించి మా దగ్గర మీరు చెప్పించుకోవాలి. ఒక అడుగు సెంటుగా కదా మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ చాలా మంది ఉన్నారు. మీరు కూర్చొని ప్రెస్ మీట్లో మీరు ఏ రోజు కూడా ఒక్క అడుగు కూడా మీరు వదల్లా. ఏదో శేషమాల దగ్గర రోడ్డు కబ్జా చేసి ఇంకోటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండక మాకు తెలుసు. అందరి చేత షాజాన్ బాషా గారికి అవసరంలా. మా దగ్గర ఉన్నాయి మీ చిట్టాలు, మా దగ్గర చెప్పించుకోవద్దక. రాజకీయాలు హుందాగా చేస్తాం. మీరు రాజకీయం చేస్తారా, మేము రాజకీయం చేస్తాను. మాది క్రమశిక్షణ గల పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ, ప్రజల కోసం నిరంతరం కృషి చేసే పార్టీ. ప్రజల సంక్షేమం కోసం ఎన్ని సంక్షేమ పథకాలు కావాలన్నా కూడా మా దగ్గర రెడీగా ఉందక. ప్రజలకు ఏం చేసినా మా దగ్గర ఉంది, మీ దగ్గర లేదు.
మీ దగ్గర కేవలం ఏముంది తెలిసిన టీచర్లకు బ్రాందీ షాపులు ఉద్యోగాలు ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ నియంత్రణ ప్రభుత్వంలో వాక్ స్వాతంత్ర హక్కులు కూడా అప్పటి ప్రభుత్వం చేసిన అరాచకాల గురించి మాట్లాడే స్టార్ట్ చేసినామంటే 100 పేజీ బుక్ సరిపోదుక. అందరూ తెలుసుకోవాలి. మరొక్కసారి మాట్లాడే ముందు షాజాన్ బాషా గారి గురించి కానీ ప్రభుత్వం గురించి మాట్లాడే ముందు మీ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కి ఏం చేసినాడో అందరికి తెలుసక్క, అందరూ చూసినారు, అందరికి తెలుసక్క. దయచేసి చెప్పించుకోవద్దు, హెచ్చరిస్తాను, జాగ్రత్త.